ప్రతి ఆర్థిక ఆశీర్వాదం వెనక దేవుని సమకూర్పే. ఏ వ్యక్తి దీవించబడిన వెనక దేవుని సమకూర్పే. అబ్రహాం ఒక అద్భుతమైన మాట అంటాడు. ఈ సొదొమ రాజుని తన ప్రజల్ని విడిపించుకొని తీసుకొని వస్తున్నప్పుడు ఆ సొదొమ రాజు అబ్రహాంకి చాలా ధనాన్ని ఆఫర్ చేశాడు. అప్పుడు అబ్రహాం అన్న మాట ఏంటంటే, నేనే అబ్రహామును ఆశీర్వదించాను అనుకుంటున్నట్లు. అంటే నా ఆర్థిక ఆశీర్వాదం వెనక దేవుని యొక్క సమకూర్పు ఉండాలి, కానీ నా ఆర్థిక ఆశీర్వాదం వెనక మనుషుల సమకూర్పు ఉండకూడదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ఈ పూట కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వాక్యం చదువుదాం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడా, నీకు వందనాలయ్యా. ఈ పూట చదవబడిన లేఖనంలోంచి మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడుతున్న ప్రతి మాట మా జీవితంలో శక్తివంతంగా పనిచేట్టుకు నీ కృపను దయచేయండి. చదవబడిన లేఖనాల్లోంచి మీరు మాతో మాట్లాడండి. మనుషుని మాటలు వ్యర్థం. మీరే మా ఆత్మీయ జీవితాలతో మాట్లాడి వెన్ను తట్టి నడిపించి మా ప్రతి అవసరత తీర్చి మీ నామానికి మహిమను పొందుకున్నామని నజరేయుడగు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా మనం కొన్ని మాటలు ధ్యానం చేసినట్లయితే, అపోస్తలుడైన పౌలు చెరసాల్లో ఉన్నాడు. ఈ ఫిలిప్పీ సంఘం ఏదైతే ఉందో, చెరసాల్లో ఉన్న పౌలుకి ధన సహాయము, ఆయనకి ఆహార వస్తువులు కావచ్చు, అవసరమైన వస్తువులు కావచ్చు, వాళ్ళకి అనేకమైన విధాలుగా పౌలుకి వాళ్ళు సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఎపఫ్రోదితు అనే వ్యక్తి వలన పౌలుకి అనేకమైన వాటిలో సహాయం చేస్తూ వస్తే 4వ అధ్యాయం 18వ వాక్యంలో మనకు కనపడుతుంది. దేవుడు వారు చేసిన సహాయాన్ని బట్టి కృతజ్ఞత కలిగి మాట్లాడుతున్నాడు. క్రీస్తు యేసునందు నాకు మీరు ఏ సహాయమే చేశారో, నాకు మీరు సహాయపడ్డారు కనుక, సహాయం చేశారు కనుక క్రీస్తు యేసు మహిమలో, మహిమైశ్వర్యములో మీ ప్రతి అవసరత తీర్చబడతాయి. అది ఆర్థికం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, భావోద్రేక పూరితమైనది కావచ్చు, మరేదైనా కావచ్చు, మీ అవసరతలు తీర్చబడతాయి అని మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవునికి ఉన్న కొన్ని గుణ లక్షణాలు. అసలు దేవుడు ఎవరు, ఏం చేస్తాడు, ఆయన ఏదైనా చేయాలంటే మనం ఏం చేయాలి అని ఈ పూట కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. ఆదికాండం 22:14 వాక్యం చదువుదాం. ఆదికాండం 22:14. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడుచున్నది. మనకు తెలుసు, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో పౌలు ఏమంటున్నాడంటే, ప్రతి ఆర్థిక ఆశీర్వాదం వెనుక దేవుని సమకూర్పు ఉంటుంది. ప్రతి వ్యక్తి ఆర్థిక ఆశీర్వాదం కావచ్చు, ఆత్మీయ ఆశీర్వాదం కావచ్చు, అది శారీరకం కావచ్చు, మానసికం కావచ్చు, దాని వెనక దేవుని యొక్క సమకూర్పు ఉంటుంది. నేను చెరసాల్లో ఉన్నాను, మీరు నా కొరకు సమకూర్చారు. అయితే క్రీస్తు యేసు మహదైశ్వర్యంలో మీ ప్రతి అవసరతలు సమకూర్చబడతాయి. సమకూర్పు వెనక దేవుని చిత్తం ఉంటుంది. ప్రతి ఆశీర్వాదం వెనక, ఆర్థిక ఆశీర్వాదం వెనక, ఆత్మీయ ఆశీర్వాదం వెనక దేవుని సమకూర్పు ఉంది అనే విషయాన్ని తెలియపరుస్తున్నాడు. మనము కూడా ఈ పూట మన ఆర్థిక ఆశీర్వాదం వెనక దేవుని సమకూర్పు ఉంది అనే విషయాన్ని గమనించాలి. ఈ ఆదికాండం మనం చదువుతున్నాం కదా. ఇప్పుడు ఈ ఆదికాండం మనం చదువుతున్న దగ్గర దేవుడు అబ్రహామును పిలిచి, నీకు ఒక్కడే కొడుకున్నాడు, ఆ కొడుకుని తీసుకొచ్చి నాకు బలి చేయి అన్నాడు. నేను ఒక పర్వతం చూపిస్తాను నీకు. ఆ మోరియా దేశంలో, మోరియా పర్వతాల్లో ఒక పర్వతం, నేను ఏ పర్వతం మీద చెబుతానో ఆ పర్వతం ఎక్కాలి, ఆ పర్వతం మీద బలి చేయాలి. ఏం చేయాలి అబ్రహాంకి తెలియదు. అబ్రహాంకి తెలిసింది ఒకటే, కుమారుని తీసుకెళ్లి బలి ఇవ్వటం. పెందలకాడే లేచాడు. అక్కడ మనం అబ్రహాం చేసిన పనిని మనం చూసుకుంటూ ఉంటే, అతడే కట్టెలు చీల్చాడు. అతడే తనకు కావలసిన సామాగ్రి సిద్ధపరచుకున్నాడు. అంటే ఈ కట్టెలు చీలుస్తున్నప్పుడు ఎప్పుడు కూడా దేవుని మీద ఆయనకు అనుమానం కలగల.
ఈ కట్టులు చీలుస్తున్నప్పుడు ఎప్పుడు కూడా భీతి కలగల, భయంగా అమ్మో ఈ కట్టుల వల్ల నా కొడుకుని కాల్చేస్తానేమో అని ఆలోచన రాలా. దేవుని ఎదుట సవాలుగా నిలబడుతున్నాడు. కట్టులు చీలుస్తున్నా, నువ్వు చేయమన్నా చెప్పిన పని చేయడానికే, బలి అర్పించడానికే. ఇదిగో మందలో శ్రేష్టమైన పొట్టేళ్ళు ఉన్నాయి, కానీ నేను దేన్ని తీసుకోవట్లా. ఎందుకంటే శ్రేష్టమైనది నువ్వు అడిగావు, అది నీకు ఇస్తున్నా. ఇదిగో నాకు కావలసిన నిప్పును సమకూరుస్తున్నా నీకు దహన బలిగా అర్పించడానికి. అంతేగా నేను వెనుకడుగు వేట్లా. కత్తిని సిద్ధపరుచుకున్నాడు. ఇదిగో ఈ కత్తితోనే నా కుమారుని చంపబోతున్నా, నేను వెనుకడుగు వేయను, ఎందుకంటే నువ్వు అడిగావు నీకు ఇస్తా అని వెళ్తూ ఉన్నాడు. తనతో పాటు పనివాళ్ళు కూడా ఉన్నారు, తనతో పాటు కుమారుడు ఉన్నాడు. ఓ పర్వతం దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు చెప్పాడు, ఆ పర్వతం మీదే నీ కుమారుని బలర్పించాలని. వెంటనే నేను ఏం చేశాడంటే, పని వాళ్ళు అన్నాడు, మీరు ఎక్కడే ఉండండి, నేను నా కుమారుడు వెళ్ళి బలర్పించి తిరిగి వస్తామన్నాడు. వెంటనే వాళ్ళు అక్కడ ఆగిపోయారు. ఇస్సాకుని తీసుకున్నాడు, కట్టెలు ఇస్సాకుని ఎత్తి మీద పెట్టాడు, కత్తి తీసుకున్నాడు, నిప్పు తీసుకున్నాడు, ఇద్దరు ఎక్కుకుంటూ వెళ్తున్నారు. ఈ లోపు ఇస్సాకు డౌట్ వచ్చింది. చిన్నప్పటి నుంచి బలర్పించడం చూశాడు. వాళ్ళ నాన్న ఎలా అర్పిస్తాడో తెలుసు, ఎంత శ్రేష్టమైన పొట్టేళ్ళను తీసుకుంటాడో తెలుసు, ఎంత చక్కగా పరిశీలిస్తాడో తెలుసు, ఎంత శ్రేష్టంగా అర్పిస్తాడో తెలుసు, ఎంత భక్తి విధానాలుగా ఉంటాడో తెలుసు, బలిపీఠం ఎలా కడతాడో తెలుసు, అన్ని తెలుసు. కనుక అన్ని సామాగ్రి ఉన్నాయి. పైకి వెళ్ళాక మేము బలిపీఠం కట్టాలి, అక్కడ రాళ్ళు దొరుకుతాయి, ఇబ్బంది లేదు. పైకి వెళ్ళాక మేము కట్టులు పేర్చాలి, ఇబ్బంది లేదు, నా భుజం మీద కూడా కట్టులు ఉన్నాయి. పైకి వెళ్ళాక నిప్పు కావాలి, ఇబ్బంది లేదు, మా నాన్న చేతిలో నిప్పు ఉంది. పైకి వెళ్ళాక బలి పశువును చంపాలంటే కత్తి కావాలి, మా నాన్న చేతిలో కత్తి ఉంది. ఓకే, సమస్య ఏంటంటే బలి పశువే లేదు. వెంటనే ఏం చేశాడంటే, నాన్న కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, కత్తి ఉంది, అంత బాగానే ఉంది, బలి పశువేది అన్నాడు. ఎవరు? ఇస్సాకు అన్నమాట. బలి పశువేది? వెంటనే అంటున్నాడు తండ్రి, యెహోవా ఈరి. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరి అని పేరు పెట్టాను. పర్వతం మీద దేవుడు చూసుకుంటాడని పేరు ఎలా వచ్చిందంటే, ఎక్కుతున్నప్పుడు కుమారుడా నాకు ఆ సంగతి తెలుసయ్యా, యెహోవా చూచుకొనును అన్నాడు. ఇద్దరు పైకి వెళ్ళారు, రాళ్ళు పెట్టి బలిపీఠాన్ని కట్టారు, కట్టెలు పేర్చాడు. ఇప్పుడు తాడు తీసుకొచ్చి ఇస్సాకు చేతులు కాళ్ళు కట్టేస్తున్నాడు. ఇస్సాకు చేతులు కాళ్ళు కట్టేస్తున్నప్పుడు ఇస్సాకు అర్థమైపోయింది ఆ బలి పశువుని నేనే అని. మారు మాట్లాడుకుంటూ అలాగే ఆ బలిపీఠం మీద పడుకున్నాడు. అబ్రహాము కూడా తన చేతిలో ఉన్న కత్తిని పైకెత్తి నరకబోతున్నాడు. ఇంకా అప్పుడు స్వరం వినబడింది, అబ్రహామా అబ్రహామా ఆగు, ఇందును బట్టి నువ్వు నాకు భయపడేవాడవని, నన్ను ప్రేమించేవాడవని, నాకు విధేయత చూపుతావని, అన్ని విషయాల్లో ఇందుని బట్టే తెలిసింది. కాబట్టి నీ కుమారుని చంపవద్దు, 10లో పొట్టేలు ఇరుక్కొని ఉంది, దాన్ని తీసుకొచ్చి నీ కుమారుడికి బదులుగా బలివన్నాడు. బలర్పించి తిరిగి వస్తూ అబ్రహాము ఆ చోటుకు పెట్టిన పేరంటే యెహోవా ఈరే, అంటే యెహోవాయే చూచుకొనును. మన ప్రతి ఆశీర్వాదం వెనక, మన ప్రతి ఆపద తప్పించేదాని వెనక, మనకి ప్రతిదీ సమకూర్చేదాని వెనక దేవుని సమకూర్పు పనిచేస్తుంది. మన దైనందిన జీవితాల్లో మన ఆర్థిక ఆశీర్వాదం వెనక దేవుని సమకూర్పు ఉంటుంది, మన ఆత్మీయ ఆశీర్వాదం వెనక దేవుని సమకూర్పు ఉంటుంది. అక్కడ ఇస్సాకుని బలర్పించే ప్లేస్ రీప్లేస్ చేయడానికి దేవుడే గొర్రె పిల్లను సమకూర్చాడు. కాబట్టి మనం గమనించాలి, మన ఆర్థిక ఆశీర్వాదం వెనక దేవుని సమకూర్పు ఉందని. అయితే దేవుడు సమకూరుస్తాడు నా కోసం, నేను చేయగలిగింది ఏంటి? క్రీస్తులో మీ మహిమ, క్రీస్తు మహిమైశ్వర్యంలో మీ ప్రతి అవసరత తీర్చబడదని పౌలు చెప్పాడు, బానే ఉంది. యెహోవా ఈరే, అంతా యెహోవా చూసుకుంటాను అబ్రహాం చెప్పాడు, బానే ఉంది. అయితే నేనేం చేయాలి అంటే బైబిల్లో ఒక మాట ఉంది చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 31 నుంచి 33 వరకు చదవండి. కాబట్టి ఏమి తిందుమో అని, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకొందుము అని చింతింపకుడి, అన్యజనులు అన్నిటి విషయమై చింతింతురు, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అస్థిరమైన, స్థిరత్వము లేని, దేని మీద ఆధారపడాలో తెలియని పరిస్థితుల్లో అబ్రహాము దేవుని మాటనే ఫాలో అయిపోయాడు. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, చింతిస్తున్నారు మీరు, ఏం చేస్తున్నారు? ఏమవునో, రేపేమగునో, రేపు ఉంటుందో ఉండదో, రేపు ఎలా జరుగుద్దో, ఈరోజు ఇలా గడిచిపోతుంది, రేపు పరిస్థితి ఏంటో, నా జీవితం ఏంటో, నా బిడ్డల బ్రతికేంటో, వారి భవిష్యత్తు ఏంటో, వారి జీవిత విధానాలు ఏంటో, వారి జీవితాలు ఎలా కట్టగలను అని రేపటి గురించి చింత ఎక్కువ ఉంది మీకు. అయితే లేఖనం ఏం చెబుతుందంటే, మొదట ఆయన నీతిని రాజ్యమును వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. చింత నీ పరిస్థితిని మార్చలేదు. నువ్వు బాధపడటం వల్ల నీ పరిస్థితి మెరుగు చేయబడదు, నువ్వు ఏడవడం వల్ల నీ బ్రతుకు మారదు, నీ కన్నీటి వలన, నీ శోకం వల్ల, నువ్వు అలగటం వలన నీ జీవితం ఎలాంటి మార్పు కలగదు.
ఎప్పుడు నీ జీవితంలో మార్పు కలుగుతుందంటే మొదట నీవు ఆయన నీతిని, మొదట నీవు ఆయన రాజ్యాన్ని వెతుకున్నప్పుడే నీ దాంట్లో నీ జీవితంలో మార్పు కలుగుద్ది. మొదట దేవుణ్ణి ఆశ్రయించాలి. మొదట మన అవసరాలు దేవునికి తెలియపరచాలి. మన జీవితంలో మొదటి స్థానం, ఫస్ట్ ప్లేస్ దేవునిదై ఉండాలి. ఎవరిదై ఉండాలి? యేసుప్రభువారిని ఆకాశ పక్షులను చూడండి, విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకోవు. విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకో. అయితే వాటిని పోషించుతున్న దేవుడు మిమ్మల్ని పోషించడా? అల్ప విశ్వాసులారా, మీరు అనేక పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు అన్నాడు ఆయన. దేనికంటే శ్రేష్ఠులు? మీరు ఎప్పుడైనా చూసారా పిచ్చుకులు పంటలేయంగా? మీరు ఎప్పుడైనా చూసారా కాకులు వరినారబోయంగా? మీరు ఎప్పుడైనా చూసారా కొంగలు గోధుమలు చల్లగా? మీరు ఎప్పుడైనా చూసారా పక్షులు వ్యవసాయం చేయంగా? అవి ఎంత సమృద్ధిగా తింటాయి, ఎంత హ్యాపీగా ఉంటాయి. ఉదయాన్నే లేచి ఆహారం కోసం వెళ్తాయి. ఆహారం లేకుండా పస్తుండవు, ఆహారం తినకుండా వెనక్కి రావు, ఆహారం తమ బిడ్డలకు తీసుకోకుండా వెనక్కి రావు. ఎవరు పోషిస్తున్నాడు అంటే దేవుడే. ఎస్ఐ అంటున్న మాట ఏంటంటే, మీరు అనేక పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు. అనవసరమైన వాటి మీద చింత మానేసి మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెదకాలి. ప్రతి ఆర్థిక ఆశీర్వాదం వెనక దేవుని సమకూర్పు ఎప్పుడు ఉంటుందంటే, ఒకటి, దేవుడు ప్రతిదీ సమకూరుస్తాడు, ప్రతి విషయంలో నువ్వు దేవుని మీద ఆధారపడాలి. రెండు, దేవుడు అన్ని సమకూరుస్తాడు, అయితే మొదట నువ్వు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. మూడు, బైబిల్ గ్రంథంలో చూడండి, లూకా సువార్త 6వ అధ్యాయం 38వ వాక్యం. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు, ఇయుడి, అప్పుడు మీకు ఇయ్యబడును, అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడినని చెప్పాను. జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా వినాలి. ఒకటి, మన ఆశీర్వాదానికి సమకూర్పు ఏంటంటే, ఆర్థిక ఆశీర్వాదానికి సమకూర్పు ఏంటంటే దేవుడు ఇస్తాడు. ఎలా ఇస్తాడంటే దేవుడి మీద ఆధారపడాలి, ఆయన ఏం చెబుతుంది చేయాలి. రెండు, ఎలా అంటే మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. మూడు, ఎలా అంటే ఇవ్వడం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? ఇవ్వడం. ఆయన అంటున్నాడు, అణచి కుదిలించి మీరు ఎలా కొలుస్తారో అదే కొలత మరలా కొలవబడుద్ది. దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, మీరు ఇస్తే తిరిగి ఇవ్వబడుద్ది. దీవెన మీకు ఎలా వస్తుందంటే మీరు ఇస్తే. క్షమాపణ ఎలా దొరుకుద్ది అంటే మీరు క్షమిస్తే. ఒకటి, ఆయన చెప్పింది చేస్తే ఆశీర్వాదాలు. రెండు, ఆయన నీతిని, రాజ్యాన్ని వెతికితే ఆశీర్వాదాలు. మూడు, ఇస్తే ఆశీర్వాదాలు. ఇవ్వటం అంటే నాటడం. తినుటకు ఆహారమును, విత్తుటకు విత్తనమును దయచేవాడు ఆయన. ఇవ్వుడి ఇవ్వబడును. మీరు ఇస్తే మీకు ఇవ్వబడుద్ది. ఓ మాట బైబిల్లోంచి మనం ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 8వ వాక్యం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరగనలేదు. ఇదిగో తలుపును ఎదుట తీసి ఉన్నాను, దాన్ని ఎవడును వేయనేరడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం అంటుంది, తలుపు నేను తీసా, ఎవడు వేయలేడు. ఇంకా ద్వారమును నేను తెరిచా, ఎవడు మూయలేడు. ఇంకా దేవుని వాక్యం చెబుతున్న మాట ఏంటంటే, నీ క్రియలు నేను ఎరుగుదును, నువ్వు నేను వాక్యమును ఎరగను, నేను వాక్యమును గైకొనను అననటువంటి వ్యక్తిని. వాక్యం అంటే ప్రీతి, వాక్యం అంటే ప్రాణం. వాక్యం కోసం నువ్వు ఏమైనా చేస్తావు. నీ క్రియలు కాపాడుకున్నావు కాబట్టి తలుపులు తెరిచా నీకు, దాన్ని ఎవ్వడు ముయ్యలేడు అన్నాడు. మన ప్రతి ఆర్థిక ఆశీర్వాదం వెనక, ప్రతి ఆర్థిక ఆశీర్వాదం వెనక దేవుని కార్యాలు, దేవుని తలంపులు, దేవుని ఉద్దేశాలు, దేవుని ఊహలు ఉంటాయి. మనం గమనించాలి జాగ్రత్తగా. మన ప్రతి ఆర్థిక ఆశీర్వాదం వెనక దేవుని యొక్క సమకూర్పు ఉంది. ఆ సమకూర్పు ఎలా జరుగుతుందంటే, ఒకటి, ఆయన చెప్పింది చెప్పినట్లు చేస్తే జరుగుతుంది. రెండు, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదటి వెతికితే జరుగుతుంది. మూడు, ఏ కొలతతో మనం కొలుస్తామో అలా కొలిస్తే జరుగుతుంది. అప్పుడు అంటున్నాడు, ఈ క్రియలు చక్కగా ఉంటే, ఈ ప్రవర్తన చక్కగా ఉంటే, వాక్యం మీద నీకు బహుప్రీతి ఉంటే, వాక్యమే నీకు ఆధారం అయితే, నేను వాక్యం ఎరగను అనని స్థితికి నువ్వు వెళ్ళగలిగితే దేవుడు ఏం చూస్తున్నాడంటే, నీ కొరకు నేను ద్వారమును తెరిచాను, తలుపు తెరిచాను, దానిని ఎవడు మూయనేరడు. ఆయన తెరిచిన తలుపులు ఎవరు మూయలేడు. ఆయన ఇచ్చే ఆశీర్వాదం ఎవడు ఆపలేడు. ఆయన ఇచ్చేటువంటి కృపను ఎవడు కొట్టివేయలేడు. ఒక మాట ఏంటంటే, దేవుడు ద్వారాలు మూసుకుపోయిన ద్వారాలు తెరుస్తాడు. ద్వారాలు మూసుకుపోయిన ద్వారాలు
తెరుస్తారు. మనకు తెలుసు 1 రాజుల గ్రంథము 17వ అధ్యాయము 4-5 వాక్యాలు చదువుతున్నప్పుడు 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం 4-5 వాక్యాల్లో ఏలియాకి ప్రతిదినము కాకులు వచ్చి ఆహారం పెట్టాయి. ఏలియాకి ప్రతిదినము కాకుల రొట్టెని మాంసాన్ని తీసుకొచ్చి పెట్టాయి. కొంతకాలానికి ఏ కెరేతు వాగు దగ్గర అయితే ఏలియా ఉంటున్నాడో వాగు ఎండిపోయింది. ఏ కాకులైతే ఆహారం తెస్తుందో కాకి రావడం మానేసింది. కానీ దేవుని సహాయం మాత్రం మానల. అదే 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయం 1-7 వాక్యాలు చదువుతుంటే విధవరాలు మనకు కనపడుతుంది. ఆవిడికి అప్పులలో వచ్చి పైన పడిపోయారు. ద్వారాలన్నీ మూసుకుపోయి తీసుకెళ్ళిపోతున్నారు పనుల కుమారులను తీసుకెళ్ళిపోతున్నారు. దేవుడు ఒక ద్వారాన్ని అక్కడ తెరిచాడు. కాకోలం ద్వారా ఏలియాకి ద్వారాన్ని తెరిచాడు. కాకోలం ఆగిపోగానే విధవరాల ద్వారా ద్వారం తెరిచాడు. పనివాళ్ళు ఈవిని తీసుకెళ్ళిపోతుంటే నూనె ద్వారా ఆవిడికి ద్వారాన్ని తెరిచాడు. అంతేకాదు 5 రొట్టెలు 2 చేపల విషయంలో మనకు తెలుసు. మన యోహాను సువార్త 6వ అధ్యాయం 9వ వాక్యం చదువుతున్నప్పుడు మనకు కనబడుతుంది 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి. 5 రొట్టెలు 2 చేపలు చాలా తక్కువ, ఎవరికి సరిపోవాలి. కానీ 5,000 మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు, వృద్ధులు తినగా 12 గంపలు మిగిలే. దేవుడి ద్వారం తెరిస్తే, దేవుడి చెయ్యిని చాపితే, దేవుడి హస్తమును చాపితే, నీ ఎదుట ద్వారము తెరిచిన వాడు దేవుడే అయితే ఎవడు మూయలేడు దాన్ని. సమస్య ఏంటంటే, ఇబ్బంది ఎక్కడ ప్రారంభమవుతుందంటే, మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెతకటం మానేస్తున్నాం. ఆయన ఏదైతే చెప్పాడో దాన్ని చేయటం మానేస్తున్నాం. అణచి కుదిల్చి ఇచ్చే స్థాయిని దిగజారిపోతున్నాం. కాబట్టి ఆయన ద్వారాలు మన ఎడల తెరవబడలేకపోతున్నాయి. మన దైనందిన జీవితంలో మనము దేవుని ఎడల ఎంత ప్రీతి, ఎంత ఆసక్తి, ఎంత ఉత్సాహభరితులమో ఆయన కూడా మన ఎడల అంత ప్రీతి, అంత ఉత్సాహం, అంత మనల్ని దీవించడానికి దేవుడు చూస్తాడు. ప్రతి ఆర్థిక ఆశీర్వాదం వెనక దేవుని సమకూర్పే. ఏ వ్యక్తి దీవించబడిన వెనక దేవుని సమకూర్పే. అబ్రహాం ఒక అద్భుతమైన మాట అంటాడు. ఈ సొదొమ రాజుని తన ప్రజల్ని విడిపించుకొని తీసుకొని వస్తున్నప్పుడు ఆ సొదొమ రాజు అబ్రహాంకి చాలా ధనాన్ని ఆఫర్ చేశాడు. నా ప్రజలు నాకు ఇచ్చాయి, నా మనుషులు నాకు ఇచ్చాయి, నీ ఆహారము, నీ ఇక్కడ ఉన్న ధాన్యము, వెండి, బంగారం, ఈ విలువగల వస్తువు ఏదైతే ఉన్నాయో మొత్తం నువ్వు తీసేసుకో, మనుషులు నాకు ఇచ్చే, నన్ను నా మనుషుల్ని వాళ్ళ ప్రాణాలు కాపాడావు అంటే అప్పుడు అబ్రహాం అన్న మాట ఏంటంటే, నేనే అబ్రహామును ఆశీర్వదించాను నువ్వు అనుకుంటున్నట్లు. అంటే నా ఆర్థిక ఆశీర్వాదం వెనక దేవుని యొక్క సమకూర్పు ఉండాలి, కానీ నా ఆర్థిక ఆశీర్వాదం వెనక మనుషుల సమకూర్పు ఉండకూడదు. అది అబ్రహాం జీవితం. అందుకే యెహోవా ఈరే దేవుడే చూసుకుంటాడని పలికాడు. ఈరోజు నీ ఆర్థిక ఆశీర్వాదం వెనక, నీ ఆత్మీయ ఆశీర్వాదం వెనక, నీ శారీరక ఆశీర్వాదం వెనక, నీ మానసిక ఆరోగ్య పరిస్థితి వెనక సమకూర్పు ఎవరిది? ఎవరు సమకూరుస్తున్నారు? ఎవరిని సమకూర్పు కొరకు ఎదురు చూస్తున్నావు? దేవునిదేనా, మనుషులదేనా? హల్లెలూయా. మన ప్రతి ఆర్థిక ఆశీర్వాదం వెనక దేవుని సమకూర్పే ఉండునుగాక. ఏ మనుషుని ప్రణయము ఉండకపోవునుగాక.